నాకు చెప్పొద్దని ఆమె నీకు చెప్పిందా? నాకు చెప్పొద్దని ఆమె నీకు ఎందుకు చెప్పింది? నేను మీకు చెప్పాను ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో. ఆమె నాకు చెప్పింది ఎలా చేయాలో ఏం చేయకూడదో. వీటన్నిటిని కూడా ఇంగ్లీష్లో చాలా కంఫర్టబుల్గా ఎలా మాట్లాడొచ్చు అనేది ఈ రోజు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఓకే గైస్, మార్చ్ 25th నుండి మన యూట్యూబ్ ఛానల్ ఒక జూమ్ క్లాస్ గా మారబోతుంది. లైవ్ క్లాసెస్ డైరెక్ట్ గా ఫ్రీగా, అబ్సల్యూట్లీ ఫ్రీగా లైవ్ క్లాసెస్ చెప్పబోతున్నాను. దాని గురించి మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా. వెల్, 1 NP ఇచ్చినా 1000 ఇచ్చినా ఇవ్వకపోయినా అబ్సల్యూట్లీ ఫ్రీగా క్లాసెస్ చెప్పబోతున్నాను. కాంట్రిబ్యూట్ చేయాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి అమౌంట్ సెండ్ చేయొచ్చు. దట్స్ యువర్ చాయిస్. ఎంత అనేది మీ ఇష్టం. ఓకే, వెల్ గైస్, లెట్ మీ గెట్ స్టార్టెడ్. ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ తో ఫుట్బాల్ ఆడుకోవచ్చు. ఎప్పుడైతే మీకు ఒక చిన్న కొన్ని టిప్స్ అర్థమైతే అనుకోండి, మీరు ఫుట్బాల్ ఆడుకోవచ్చు ఇండైరెక్ట్ స్పీచ్ తో, ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ కొన్ని సింపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఓకే, ఇక్కడ షీ టోల్డ్ మీ అంటే ఆమె నాకు చెప్పింది. యాక్షన్ కంప్లీటెడ్ అయిపోయింది. వర్బ్ నెంబర్ 2, షీ టోల్డ్ మీ. ఒక పని చెయ్యు అని చెప్పింది అంటే టు డూ సంథింగ్ అంటాము. చెయ్యొద్దు అని చెప్పినప్పుడు నాట్ టు డూ సంథింగ్ అంటాం తప్ప డోంట్ డూ అని చెప్పడానికి లేదు. ఇక్కడ ఏంటి, షీ టోల్డ్ మీ నాట్ టు టెల్ యూ అబౌట్ దట్. షీ టోల్డ్ మీ నాట్ టు టెల్ యూ. నీకు చెప్పొద్దని ఆమె నాకు చెప్పింది. నీకు చెప్పొద్దు అని ఆమె నాకు చెప్పింది. ఓకే, ఈ విధంగా ఇక్కడ చాలా మంది ఏం యూజ్ చేస్తారు, షీ టోల్డ్ మీ డోంట్ టెల్ యూ అని చెప్తా ఉంటారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ అ బ్లండర్. సింపుల్ గా ఎలా చెప్పాలి, షీ టోల్డ్ మీ నాట్ టు టెల్ యూ. ఓకే, ఇట్లా చెప్తాం. తర్వాత హీ టోల్డ్ మీ టు టెల్ హర్ దట్ హీ వాజ్ నాట్ కమింగ్. అతను రావట్లేదనే విషయాన్ని ఆమెకి చెప్పు అని అతను నాకు చెప్పిండు. కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించినా కూడా when we look at it, in the past, in the simple things, it is pretty much easy. Okay, he was not coming, అతను రావట్లేదని. ఓకే, he told me, నాకు చెప్పిండు. ఈ విషయం ఆమెకు చెప్పు అని, టు టెల్ హర్. ఓకే, దీనంతా నేను ఏం చేస్తున్నాను అంటే he told me to tell her, ఆమెకి చెప్పమని. ఏం చెప్పమని చెప్పిండు, that he was not coming, అతను రావట్లేదనే విషయం ఆమెకి చెప్పు అని నాకు చెప్పిండు. దిస్ ఇస్ హౌ సింపుల్ ఇట్ ఈస్. కొంచెం ఒక 2-3 examples practice చేస్తే you will get to know how easy it is to frame examples using direct and indirect speech. Put them down in the comment section. If anything goes wrong, of course I will be there to correct. Okay, well, they told him not to neglect English. వాళ్ళు అతనికి చెప్పిర్రు ఏమని, ఇంగ్లీష్ ని నెగ్లెక్ట్ చెయ్యకు అని చెప్పిర్రు. వాళ్ళు అతనికి చెప్పిర్రు ఏమని, ఇంగ్లీష్ ని నెగ్లెక్ట్ చెయ్యకు అని. దే టోల్డ్ హిమ్ నాట్ టు నెగ్లెక్ట్ ఇంగ్లీష్. ఓకే, ఇట్లా చెప్తారు. తర్వాత షీ టోల్డ్ మీ నాట్ టు డూ ఎనీథింగ్ టు కన్విన్స్ హర్. ఓకే, నన్ను కన్విన్స్ చేయడానికి నువ్వేమి చేయొద్దు అని ఆమె నాకు చెప్పింది. ఓకే, అప్పుడు ఏమని చెప్తున్నా, షీ టోల్డ్ మీ, ఆమె నాకు చెప్పింది, నాట్ టు డూ ఎనీథింగ్, ఏది చేయొద్దు, టు కన్విన్స్ హర్. ఆమెను కన్విన్స్ చేయడానికి ఏమి చేయొద్దు అనే విషయం నాకు చెప్పింది కాబట్టి ఆ విషయం నేను మీకు చెప్తున్నా. దిస్ ఈస్ వాట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపించింది అనుకోండి, మన ఛానల్లో ఉన్న డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది చూడండి. యూ విల్ బి గెటింగ్ సూపర్ క్లారిటీ మ్యాన్. ఓకే, ఎస్పెషల్లీ ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మొత్తం యూట్యూబ్ ఛానల్లో, మన ఛానల్లో ఉన్నంత ఈజీ క్లాసెస్ ఎక్కడ ఉండవు. అబ్సల్యూట్లీ ఒక్క క్లాస్ కూడా మీకు దొరకదు అంత ఈజీగా. ఓకే, వెల్, ఇక్కడ గవర్నమెంట్ టోల్డ్ దెమ్, గవర్నమెంట్ వాళ్ళకి చెప్పింది ఏమని, టు స్టాప్ వాట్ దే వర్ డూయింగ్, టు స్టాప్ వాట్ దే ఆర్ డూయింగ్, బోత్ ఆఫ్ దెమ్. ఓకే, వాళ్ళు చేస్తున్న పని ఏదైతే ఉందో అది ఆపేయండి అని గవర్నమెంట్ వాళ్ళకి చెప్పింది అని చెప్పడానికి. గవర్నమెంట్ టోల్డ్ దెమ్ టు స్టాప్, ఆపేయండి అని చెప్పింది. వాట్ దే వర్ డూయింగ్, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది ఆపేయండి అని గవర్నమెంట్ చెప్పింది. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి she told me not to tell any stories to escape. తప్పించుకోవడానికి కథలు చెప్పొద్దు అని ఆమె నాకు చెప్పింది. ఓకే, సింపుల్. she told me, ఆమె నాకు చెప్పింది ఏమని, not to tell stories to escape, తప్పించుకోవడానికి ఎట్లాంటి కథలు నాకు చెప్పొద్దు అని ఆమె నాకు చెప్పింది. ఓకే, well, she asked me what I was doing when she called me. ఆమె ఎప్పుడైతే నాకు కాల్ చేసిందో అప్పుడు నేను ఏం చేస్తున్నా
అని ఆమె నన్ను అడిగింది అని. ఓకే, ఇదంతా కూడా కాంబినేషన్ లో వస్తుంది. వెల్ పాస్ట్, కంటిన్యూస్ అండ్ సింపుల్ పాస్ట్ మనం యాడ్ చేస్తాం. ఐ వాజ్ డూయింగ్ సంథింగ్ వెన్ షీ కాల్ మీ. ఆమె ఎప్పుడైతే నాకు కాల్ చేసిందో నేను వేరే పని చేస్తుండే లేదా బిజీగా ఉండే. ఇప్పుడు ఏంటి, షీ ఆస్క్డ్ మీ, ఇక్కడ నన్ను ఆమె అడిగింది, చెప్పలే. టోల్డ్ మీ అంటే చెప్పింది అని, ఆస్క్డ్ మీ అంటే అడిగింది అనే కాంటెక్స్ట్ లో మనం యూజ్ చేస్తాం. ఓకే, షీ ఆస్క్డ్ మీ, ఆమె నన్ను అడిగింది. వాట్ ఐ వాజ్ డూయింగ్ వెన్ షీ కాల్డ్ మీ, ఆమె నాకు కాల్ చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాను అని ఆమె నన్ను అడిగింది అని. ఓకే, ఇట్లా. నెక్స్ట్, టెల్ దెమ్ హౌ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పండి వాళ్ళకి. టెల్ దెమ్ అంటే వాళ్ళకి చెప్పండి. టెల్ హిమ్ అతనికి చెప్పండి. టెల్ హర్ ఆమెకి చెప్పండి. టెల్ మీ నాకు చెప్పండి. టెల్ దెమ్ వాళ్ళకి చెప్పండి. దిస్ ఇస్ హౌ. ఇక్కడ టెల్ దెమ్ అంటే వాళ్ళకి చెప్పండి. హౌ టు డూ ఎట్లా చేయాలో వాళ్ళకి చెప్పండి. అండ్ వాట్ నాట్ టు డూ ఏం చేయొద్దో కూడా చెప్పండి. ఎలా చేయాలో చెప్పండి, ఏం చేయొద్దో చెప్పండి. సింపుల్. హౌ టు డూ అంటే ఎలా చేయాలి, వాట్ నాట్ టు డూ అంటే ఏం చేయొద్దు. ఇంతే సింపుల్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. నాట్ నోయింగ్ వాట్ టు డూ షీ డిడ్ ద మిస్టేక్. ఏం చేయాలో తెలియక ఆమె ఆ తప్పు చేసింది. నాట్ నోయింగ్ వాట్ టు డూ. ఓకే, యా. నాట్ నోయింగ్ హౌ టు గో ఐ టుక్ ద రాంగ్ రూట్. ఎలా ఏ రూట్ లో వెళ్ళాలో తెలియక నేను రాంగ్ రూట్ లో వెళ్ళాను అని చెప్పడానికి. ఓకే, ఇట్లా మీరు సింపుల్ గా సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. అండ్ డిడ్ షీ టెల్ యూ నాట్ టు టెల్ హిమ్. ఆమె నీకు చెప్పిందా, వానికి చెప్పొద్దని నీకు చెప్పిందా ఆమె అంటే ఇట్లా క్వశ్చన్ అడుగుతాం అంతే. డిడ్ షీ టెల్ యూ, ఇక్కడ సింపుల్ పాస్ట్ లో క్వశ్చన్ మేకింగ్ అనేది ఉంటుంది. డిడ్ షీ టెల్ యూ అంటే ఆమె నీకు చెప్పిందా, సారీ, డిడ్ షీ టెల్ యూ. ఓకే, ఆమె నీకు చెప్పిందా. నాట్ టు టెల్ హిమ్ అతనికి చెప్పొద్దని ఆమె నీకు చెప్పిందా. ఇట్లా మనం ఫ్రేమ్ చేస్తాం. ఓకే, తర్వాత చూస్తే వై డింట్ యూ టెల్ మీ దట్ షీ టోల్డ్ యూ నాట్ టు టెల్ హిమ్. ఓ, దిస్ ఇస్ సమ్వాట్ కన్ఫ్యూజింగ్, లైక్ లైక్ ఆర్జీబీ ట్వీట్, రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ లా ఉంటుంది. ఏంటిదంటే, వై డింట్ యూ టెల్ మీ, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు. దట్ షీ టోల్డ్ యూ నాట్ టు టెల్ హిమ్, అతనికి చెప్పొద్దని ఆమె చెప్పిన విషయం నువ్వు నాకు ఎందుకు చెప్పొద్దు అని. ఓకే, దిస్ ఇస్ ఆఫ్ కోర్స్ ఫనీ, క్రేజీ అండ్ సంథింగ్ లైక్ దట్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఎనీవే. ఓకే, అతనికి చెప్పొద్దనే విషయం ఆమె నీకు చెప్పిందని నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని. వై డింట్ యూ టెల్ మీ దట్ షీ టోల్డ్ యూ నాట్ టు టెల్ హిమ్. ఓకే, అతనికి చెప్పొద్దని ఆమె నీకు చెప్పిన విషయం నువ్వు నాకు ఎందుకు చెప్పలే. సింపుల్. అండ్ I told you how to speak and how not to speak. నేను మీకు చెప్పాను ఎట్లా మాట్లాడాలి. I told you how to speak and in the same sense, in the same breath, I told you how not to speak. ఎట్లా మాట్లాడకూడదో కూడా నేను చెప్పాను. ఓకే, సో ఈ విధంగా మనం డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీద కొంచెం కమాండ్ ఉంటే, as I said in the beginning of this class, man, we can play football, not only football, Olympics we can play with English language. So that's it for today. Live classes March 25th నుండి స్టార్ట్ అవుతున్నాయి. కాంట్రిబ్యూట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు ఊరుకోవచ్చు. బట్ క్లాసెస్ మాత్రం అందరూ ఖచ్చితంగా చూడండి, అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే.